అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ నాగజ్యోతి న్యాచురల్ టాక్స్. మీరందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ప్లాన్ ఏంటంటే, ఈరోజు అసలు కంటెంట్ వీడియో ఏంటంటే హాఫ్ శారీస్ గురించి అనమాట. మీషో నుంచి అయితే కొన్ని హాఫ్ శారీస్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ హాఫ్ శారీస్ ఇప్పుడు మీకు చూపిస్తాను. అసలు ఈరోజు వీడియో ఏంటంటే మీషో హాఫ్ శారీస్ ఎలా ఉంటాయి, బయట తీసుకున్న హాఫ్ శారీస్ అంటే ఆన్లైన్ విత్ ఆఫ్లైన్ ఏ హాఫ్ శారీస్ ఎలా ఉంటాయి, అట్లా ప్రైస్ ఏంటి, ఆ ప్రైస్కి తగ్గట్టు కాస్ట్ తగ్గట్టు అసలు ప్రోడక్ట్ ఉంటుందా లేదా, బయట బెటరా మీషోలో బెటరా అని మొత్తం మీకు ఇప్పుడైతే చూపించేస్తాను. ఫస్ట్ అయితే నేను హాఫ్ శారీ అయితే ఓపెన్ చేసేస్తాను. ఇది వచ్చి రాణి కలర్ అనమాట హాఫ్ శారీ. సో కలర్ అయితే చాలా బాగుంది. మీకు బయట హాఫ్ శారీస్ కూడా చూపిస్తాను. బయట హాఫ్ శారీ ఒకటి తీసుకొని చూపిస్తాను, అది కూడా అసలు ఎలా ఉందో. దానికి కంపేర్ కూడా చేద్దాం, అసలు ఏది బెటరా ఏంటని మీరే చెప్పండి, నేను చెప్పడం కాదు. దీనికైతే మంచిగా క్యూట్గా ఇవి ఇచ్చేసారనమాట, హ్యాంగింగ్స్ కూడా అసలు క్యూట్గా ఉన్నాయి కదా. కలర్ అయితే భలే ఉంది. ఇదైతే బ్లౌజ్ పీస్, మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. ఇవి హ్యాండ్స్కి అనుకుంటా, ఇవేమో హ్యాండ్స్కి చూస్తున్నారు కదా, 1 2 ఇవి హ్యాండ్స్కి ఇచ్చేసారు. ఇంకా ఇటు సైడ్ అనమాట ఇది ఫ్రంట్ పార్ట్కి ఏమో ఇట్లా ఇచ్చేసారు. చూసారా షేప్ అలాగా ఫ్రంట్ పార్ట్ ఇది. దీనికి ఇటు సైడ్ ఏమో బ్యాక్ అనమాట, ఇలాగా 2 సైడ్లు ఇచ్చేసారు. మీకు మొత్తం ఓపెన్ చేస్తే కనిపించింది. ఇక 2 నెక్స్ అనమాట ఇవి, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్. ఇవేమో హ్యాండ్స్, చూసారా కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. ఇదైతే బ్లౌజ్ పీస్. దీనికి లైనింగ్ కూడా ఇచ్చారు, లైనింగ్ ఫ్యాబ్రిక్ అనుకుంటా. ఇది కూడా సేమ్ కలర్ ఇచ్చారు, బాగానే ఉంది. సిల్క్ అనమాట, ఇది సిల్క్ మిక్స్డ్. ఇది దీని లైనింగ్, ఇది బ్లౌజ్కి వేసుకుంటానికి లైనింగ్ కూడా వాళ్ళే ఇచ్చారు, కొనుక్కునే పని లేకుండా. కాదు ఇంకా ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకుంటారంటే కొనుక్కోవచ్చు. దీనికి ఓని, ఇదంతా నేను ఒకసారి మీకు వేసుకుని చూపిస్తాను అసలు ఎలా ఉందో కూడా. ఇది ఓని 2 మీటర్స్ ఓని అనమాట. ఎలా అంటే చూపిస్తానండి. ఇది 2 మడతలు ఉంది కదా, 1 2 2.5 దగ్గరగా 3 వచ్చేసేసింది. 2.5 మీటర్స్ ఓని సరిపోతుంది. ఇది వచ్చి లెహంగా అనమాట, స్టిచ్డ్ లెహంగా. ఇది అసలు ఎంత బాగుంది కలర్ వచ్చేసి. చూసారా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్, అసలు మీకు కనిపిస్తుందా లేదా కానీ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు, కట్ వర్క్ ఇచ్చారనమాట. దీనికి క్యాన్ కూడా అట్లా పట్టి, ఆ లంగాకి ఓనికి వేసుకుంటారు కదా కింద పట్టీలు, ఆ పట్టి కూడా ఇచ్చారు. అంటే పైకి లెగిచిపోకుండా గాలి వచ్చినా కానీ ఇది అవ్వకుండా వేశారు. బాగుంది ఇది కూడా. దీని కాస్ట్ నాకు గుర్తులేదు కానీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మామూలుగా పోస్ట్ చేస్తాను కమ్యూనిటీలో కూడా. వీటి లింక్స్ అనేవి కమ్యూనిటీలో కూడా నేను పోస్ట్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. కాస్ట్ అయితే నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఇవి ఎలా వచ్చిందంటే స్టిచ్చింగ్ విషయంలోకి వచ్చి చూస్తానండి. ఈ సెమీ స్టిచ్డ్, మామూలుగా పైన స్టిచ్ చేసి వచ్చింది. మీరు ఏం చేయాలంటే జాయింట్ చేసుకోవాలన్నమాట. దీన్ని జాయింట్ చేసుకుంటే మనకి సెట్ అయ్యిద్ది. ఇలాగా మన మన సైజుని బట్టి మనం ఫిట్ చేసుకుంటే ఎలా ఉండిద్దా ఏంటా అని సెట్ అయ్యిద్ది. చూసారు కదా, ఇదేమో ఫస్ట్ హాఫ్ శారీ అనమాట. ఇది కలర్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకో సెకండ్ హాఫ్ శారీ కూడా మీకు చూపిస్తాను. ఇదేమో సెకండ్ హాఫ్ శారీ అనమాట. అసలు ఇది క్లాత్ ఎంత బాగుందంటే, ఎలా షైన్ అవుతుందంటే భలే ఉంది అసలు. నాకైతే చాలా బాగుంది.
ఇది వచ్చి సెకండ్ హాఫ్ శారీ అనమాట. అసలు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అసలు మన సబ్స్క్రైబర్లకు ఒక్క హాఫ్ శారీ అన్న చూపిద్దాము, అది దసరా స్పెషల్ కదా, ఇంకా అప్కమింగ్ పండగలు అన్నీ వస్తున్నాయి కదా, అసలు మనకైతే కావాల్సి ఉంటుంది. హాఫ్ శారీ బయట తీసుకోవాలంటే మినిమం 1500 తక్కువ అయితే హాఫ్ శారీ లేదండి. స్టిచ్డ్ హాఫ్ శారీ అయితే 1600 1700 అయితే 1700 లేదా హాఫ్ శారీ అయితే ఉండట్లేదు. నేను ఇప్పుడు మీకు చూపిస్తా అంటున్నాను కదా, హాఫ్ శారీ కూడా నాకు అసలు 1700 కాస్ట్ పడింది. నేను ఇంకా అది జాయింట్ చేసుకోవాలి, జాయింట్ చేయించుకున్నది కూడా కాదు, చేసుకోవాల్సింది నాకు 1700 కాస్ట్ పడింది. దాని గురించి కూడా మీకు చెప్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు చూడండి, ఇది కూడా కట్ వర్క్ వచ్చేసింది అనమాట. దీనికి కూడా లోపల క్యాన్ టైప్లో ఇచ్చేసేసారు. పట్టీ అనేది గట్టిగా ఉంది. ఒకటైతే ఇచ్చారు, దీనికి మనం క్యాన్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ హాఫ్ శారీ వచ్చేసేసి స్టిచ్డ్ హాఫ్ శారీని మనం నన్ను ఏం చేసుకునేది ఏం లేదు, జస్ట్ నార్మల్గా థ్రెడ్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. బ్లౌజ్ అనేది మీరు ఏదైనా ఉన్నా కానీ ప్యారప్ చేసుకుంటే సరిపోతుంది. ఈ హాఫ్ శారీ చాలా షైన్ ఉంది, ఫ్యాబ్రిక్ కూడా బాగుంది, అసలు సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు కూడా మీరు. మరి హెవీగా గ్రాండ్ కాకుండా ఉన్నారా నైట్ ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుంది. ఓన్లీ వచ్చేసేసి లంగా ఇలా ఉంది కదా, దీనికి కొంచెం కాంట్రాస్ట్గా ఈ కలర్ ఇచ్చారనమాట, బాగా డార్క్ గ్రీన్. ఇది దీనికి మీటర్ ఎంత ఉందో చూద్దాము. ఇది కూడా సేమ్ 2.5 మీటర్ ఉందన్నమాట, కొంచెం ఎక్కువే ఉంది. ఇది కూడా గ్రీన్ కలర్ ఇచ్చేసారు. ఇది కూడా చూసారా డిజైన్ ఎట్లా ఉందో, ఇది ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. ఇది కూడా చిన్న చిన్నగా వైట్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు దీనికి. ఇది కూడా బాగుంది, చిన్న చిన్నగా స్టోన్స్ అయితే ఇచ్చారు. ఇది కూడా బాగుంది, చాలా నీట్గా ఉంది, ఎక్కడ కూడా కొంచెం డిజైన్ అటు ఇటు గజిబిజి అవ్వకుండా. ఇది కూడా బాగుంది. దీనికి బ్లౌజ్ ఏది ఇచ్చారంటే సేమ్ కలర్ అనమాట, సేమ్ లంగా కలరే, ఓని మాత్రం చేంజ్ చేశారు. ఇది బ్యాక్ సైడ్ అనమాట డిజైన్ది, ఇది ఫ్రంట్ సైడ్. హ్యాండ్స్ వస్తాయి అనుకుంటా ఇలాగా. ఒకసారి నేను పెట్టుకొని చూస్తా, అప్పుడు నీకు ఒక ఐడియా వచ్చింది. ఇట్లాగా హాఫ్ హ్యాండ్స్గా ఇస్తారనమాట, ఇలా వచ్చింది అనుకుంటా. సేమ్ ఇంతే 3/4 హ్యాండ్స్లో అట్లా వస్తుంది. 3/4 హ్యాండ్స్ ఇట్లాగా హ్యాండ్స్ వచ్చింది అనమాట. చిన్న కట్ వర్క్తో ఇచ్చారు. ఇంకా ఫ్రంట్ బ్యాక్ ఏం లేదు, జస్ట్ హ్యాండ్స్కి మాత్రమే డిజైన్ ఇచ్చారు. పిక్స్ మీకు యాడ్ చేస్తాను స్క్రీన్ మీద, అసలు దీని మోడల్ ఎలా ఉందా ఏంటని కూడా స్క్రీన్ మీద నేను యాడ్ చేస్తాను. దీనికి కూడా లైనింగ్ ఇచ్చారు. ఇది కూడా సేమ్ అంతే అనమాట. అసలు ఇది మరీ చిన్నగా ఉంది, ఇది అసలు కొంచెమే ఉంది, దీని అవతారం చెప్తే నవ్వుతారు. ఇదైతే సెట్ అవ్వదు, మీరు బయట తీసుకోండి. దీనికి మాత్రం దానికైతే అది పింక్ దానికైతే బాగుంది, దీనికైతే అంతగా లైనింగ్ ఏమి ఇవ్వలేదు. హ్యాండ్స్కి అయితే పెట్టుకోవచ్చు, బాడీ ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో కానీ అది పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నేను బయట తీసుకున్నవి చూపిస్తాను కదా, ఆన్లైన్ విత్ ఆఫ్లైన్ కదా. ఇప్పుడైతే ఆఫ్లైన్ చూపిస్తాను, ఆన్లైన్ చూపించాను కదా ఈ హాఫ్ శారీస్ రెండు కూడా. ఈ హాఫ్ శారీ అనమాట నేను బయట తీసుకున్నాను, నేను ఒక షోరూంలో తీసుకున్నాను. నాకు కాస్ట్ వచ్చేసేసి 1700 పడింది ఈ హాఫ్ శారీ. ఈ హాఫ్ శారీ వచ్చేసి సేమ్ దీనికి అలానే ఇచ్చారు, దీనికి కూడా క్యాన్ ఇచ్చారనమాట. ఇంకా మనం లోపల వేసుకునేది ఏం లేదు. ఇది 1700 పడింది, నేను ఒక షోరూంలో తీసుకున్నాను అన్నాను కదా. దీనికి స్టిచ్డ్ కూడా రాలేదు, సెమీ స్టిచ్డ్ ఇచ్చారనమాట. ఇదంతా నేను మళ్ళీ జాయింట్ చేయించుకున్నాను. అసలు నాకు మళ్ళీ 550 రూపీస్ పడింది. అసలు ఇదంతా జాయింట్ చేసుకోవడానికి బ్లౌజ్కి రెండింటికి కలిపి నాకు 550 పడింది. ఇదంతా నేను జాయింట్ చేసుకున్నాను అనమాట, వేసుకుని కూడా చూపిస్తాను అసలు ఏదంతా లుక్ ఉందో ఎలా ఉందో ఏంటనేది. ఇదైతే హాఫ్ శారీ నేను బయట తీసుకున్నాను, 1700 నాకు కాస్ట్ పడింది. దీని బ్లౌజ్ ఏమో సేమ్ ఇట్లాగే డిజైన్ పెట్టించుకున్నాను అనమాట, ప్రిన్సెస్ కట్ డిజైన్ పెట్టించుకున్నాను. దీని కాస్ట్ అసలు బోల్డ్ అంత పడింది నాకు, 550 అన్నాను కదా. బ్లౌజ్కిను స్టిచ్ చేసినందుకు 550. నేను దానికి లైనింగ్ కానీ దీనికి కావాల్సిన మెటీరియల్ అంతా నేను ఇచ్చాను, వాళ్ళు స్టిచ్ చేసినందుకు మాత్రమే 550 తీసుకున్నారు. దీనికి ఇదన్నమాట, చిన్నగా థ్రెడ్స్ అయితే ఇచ్చుకున్నాను నేను, అట్లా ఏమని చెప్పాను. ఇదైతే బాగుందన్నారు, ఇంకా తెలిసిన వాళ్ళు కాబట్టి తక్కువ తీసుకున్నారు. అదే బయట కొంచెం సిటీలో అట్లా అయితే ఇంకెక్కువ తీసుకునేవాళ్ళు. దీని ఓని ఎక్కడుంది, దీని ఓని
ఇదనమాట దీని ఓని. సేమ్ ఇది ఎలా ఇచ్చారంటే ఇది కూడా కట్ వర్క్ ఇచ్చారు. నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చి నేను తీసుకున్నాను. చాలా బాగుండేది నాకు ఈ కలర్ కాంబినేషన్. అసలు ఎందుకో తెలియదు, ఎప్పటికైనా సరే మెరూన్ అండ్ గ్రీన్ కలర్ నాకు ఎంత ఇష్టం అంటే అసలు కలర్ కాంబినేషన్ భలే ఉంటుంది. అసలు నిజంగా బాగుంటుంది. ఒకసారి మీకు వేసుకుని కూడా చూస్తాను. హెవీగా రెడీ అవ్వకపోయినా మీకు వేసుకుని అయితే చూపిస్తాను అసలు ఏ హాఫ్ సారీ ఎలా ఉందని కూడా. అసలు వర్క్ ఎంత నీట్‌గా ఉందో. నేను చాలా సింపుల్‌గానే రెడీ అయ్యాను. జస్ట్ మామూలుగా నెక్లెస్ పెట్టేసేసుకొని ఇయర్ రింగ్స్ మాత్రమే పెట్టుకున్నాను. బ్యాంగిల్స్ ఏసుకున్నాను అంతే. అసలు ఎంత మంచి లుక్ ఉందో. నేను లోపల లంగాకి క్యాన్ ఏసుకున్నాననమాట. అందుకని ఇంతలా కనిపిస్తుంది. అసలు మంచి లుక్ అయితే ఉంది హాఫ్ సారీ అనేది. చెప్పాను కదా మీకు ఆఫ్‌లైన్ బెటరా, ఆన్‌లైన్ బెటరా అని. దీని కాస్ట్ వచ్చేసి నాకు 188 రూపీస్ పడింది. అంటే 1088 రూపాయలు పడింది. దీనికి నాకు స్టిచ్డ్ లెహంగా వచ్చింది. ఇంకా ఓని వచ్చింది. బ్లౌజ్ మాత్రం నేను స్టిచ్ చేయించుకోవాలి. దీనికి లోపల లైనింగ్ కూడా వచ్చింది బ్లౌజ్ పీస్ కి. ఇంకా ఈ హాఫ్ సారీకి అయితే చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి చాలా బాగా చేశారు. క్యాన్ అయితే ఏం లేదు లంగాకి, జస్ట్ నార్మల్ గా లంగా ఉంది. మీకు చూపించిన రిఫరెన్స్ పిక్ లో కూడా వాళ్ళు క్యాన్ పెట్టుకునే పిక్ తీశారు. ఇది క్యాన్ లేకుండా తీసిన ఫోటో వీడియో అనమాట. ఇది క్యాన్ ఏం లేదు, జస్ట్ నార్మల్ గా ఉంది. మీరే చెప్పేయండి క్యాన్ వేసుకుంటే ఎలా ఉంది, వేసుకోకపోతే ఎలా ఉంది. అన్నిటికీ ఇది లుక్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే క్యాన్ వేసుకుంటే గ్రాండ్ గా ఉంటుంది. జస్ట్ నార్మల్ లంగా అయితే కొంచెం డల్గా అనిపిస్తుంది. మీకు క్యాన్ లింక్ కూడా నేను ఇస్తాను డిస్క్రిప్షన్ లో, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పింక్ కలర్ హాఫ్ సారీ అనమాట. ఇది వచ్చి సెమీ స్టిచ్డ్. ఫస్ట్ దానికంటే ఇది క్వాలిటీ కొంచెం తక్కువే ఉంది. ప్రైస్ కూడా తక్కువ కాబట్టి దానికి తగ్గట్టు క్వాలిటీ ఉంది. నేను ఇది అన్స్టిచ్డ్ అనమాట. నేను వెనకమల్ల క్లిప్స్ తో సెట్ చేసుకున్నాను. ఓనీ కూడా అంత పెద్ద ఓనీ ఏం లేదు, జస్ట్ నార్మల్ గా ఉంది. దీనికి లోపల నేను క్యాన్ ఏం వేసుకోలేదు, జస్ట్ నార్మల్ గా వేసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 850 రూపీస్ పడింది. అసలు రెండిట్లో ఏది బెటర్ అంటే ప్రైస్ కి తగ్గట్టే క్వాలిటీ ఉందన్నమాట మీషో ప్రోడక్ట్ అనేది. బయట ఏంటంటే నేను కొంచెం ఎక్కువ పెట్టానేమో, ఇంకా 2-3 చోట్ల బార్గింగ్ ఆడి తీసుకుంటే బాగుండేదేమో నాకు అనిపించింది. హాఫ్ సారీ పిక్ అనేది కూడా నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఈ హాఫ్ సారీ గురించి ఆల్రెడీ చెప్పాను కదా, నాకు 1700 కాస్ట్ పడింది. స్టిచ్చింగ్ కి మళ్ళీ 550 ఎక్స్ట్రా పడింది. అసలు నా ఒపీనియన్ ఏమైందంటే బార్గింగ్ రాని వాళ్ళకి మీషో బెస్ట్ ప్రైస్ అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ ప్రైస్ ఫిక్స్ చేస్తారు కాబట్టి. బయట అయితే బార్గింగ్ ఆడి తీసుకోవాల్సిందే కదా. హాఫ్ సారీకి నేను క్యాన్ ఏమి వేసుకోలేదు, పింక్ దానికి కూడా వేసుకోలేదు, గ్రీన్ దానికి ఫస్ట్ వేసుకున్నాను, నెక్స్ట్ వేసుకోలేదు అనమాట. ఆ వీడియో కూడా చూడండి. నా ఉద్దేశం ఏంటంటే పెట్టిన మనీ బట్టే క్వాలిటీ ఉంటుంది. బయట అయితే బార్గింగ్ ఆడొచ్చు, కొన్ని షాప్స్ లో అయితే అది కూడా అవకాశం ఉండదు. మీకు ఎలా అవైలబుల్ గా ఉంటే అలా తీసుకోండి. వీటి లింక్స్ అయితే నేను కమ్యూనిటీలో. వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.